సార్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో. అంటే ఈ సైన్స్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి. ప్రతి మానవుడికి ఉంది. బిచ్చిగాడు అనుకుంటున్నాము, వాడికి ఉన్న టాలెంట్ మీకు తెలియదు. వాడే హై రేంజ్ టాలెంట్ వాడు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది? నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో, పొందబడతావు అంటున్నది. సార్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందబడతావు. సింపుల్ అంతే. దాని మీనింగ్ అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇతరులను నమ్ముతారు, ఇతరుల మీద ఆధారపడతారు. మా అమ్మడు అది చిన్నాయన ఉన్నాడు, మా బావ ఉన్నాడు, మా అన్న చూపిస్తాడు, మా తమ్ముడు చూపిస్తాడు, మా అక్క చూపిస్తుంది. ఏ అక్కలు ఉండరు, అనుభవించే వాళ్ళకే తెలిసి. అక్క తినాయనలు అందరూ ఉన్నా కానీ ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. ఇదే హైదరాబాద్లో ఒక ఏరియా, వేరే పేరు వద్దులే. అక్క ఉన్నారంట, తమ్ముడు ఉన్నారంట, అందరూ ఉన్నారు. అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోలే, అమ్మ ఆమె సౌకర్యానికి వేరే దారి పట్టేసింది. అబ్బ చనిపోయినాడు. ఈమెను ఎవరు, అక్క చెల్లెళ్ళు కూడా పెళ్ళి అయిపోయినాయి, ఎవరు పట్టించుకోలేదంట. ఇప్పుడు అన్మ్యారీడ్ పర్సన్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు. తమ్ముడు నువ్వు ఇంట్లో నుంచి బయట పో, నేను దీన్ని రెడీ చేసుకోవాలి, నువ్వు పో, యాడికి పోవాలరా, యాడన పో అనే రేంజ్లో బాధపడుతూ నాకు కాల్ చేసింది. ఎందుకమ్మా బాధపడతావు? నిన్ను నువ్వు నమ్ముకో, వీడియోలు చూస్తూ కొన్ని ప్రయత్నించి ఆటోమేటిక్ ఒక దారి పుట్టిస్తుంది నీకన్నా. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎవరు చేయరండి. ఎప్పటికి కానీ నీకు కావాల్సింది నువ్వే తయారు చేసుకోవాలి, నువ్వే కొనుక్కోవాలి, నువ్వే దాని గురించి ఆలోచించాలి. అంటే ఈ సైన్స్లో లా ఆఫ్ అట్రాక్షన్లో నిన్ను నువ్వు నమ్ముకుంటే మాత్రం, అంటే ఎన్నాళ్ళకి తెలియదు కదా, ఇతరుల గురించే కదా ఆలోచించినావు, ఇతరుల మీద కదా ఫోకస్ పెట్టారు, ఎవరిని నమ్మలేదు. నీలో ఉన్న గొప్పతనం నీకే తెలియదు. ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి, ప్రతి మానవుడికి ఉంది. బిచ్చిగాడు అనుకుంటున్నాము, వాడికి ఉన్న టాలెంట్ మీకు తెలియదు. వాడే హై రేంజ్ టాలెంట్ వాడు డైరెక్ట్గా డబ్బు మీద ఫోకస్ పెట్టేశాడు. ఇంకేమొద్దు నాకు డబ్బు అంటే వాడు అనుకున్నాడు. అంటే ఈ సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది? నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో, పొందబడతావు అంటున్నది. వాడు అనుకున్నాడు, నన్ను నేను నమ్ముకున్నాను, నా వల్ల అవుతుంది. ఒక తట్ట పెట్టుకుని అన్న ఒక దగ్గర కూర్చుంటే, గుడిమెట్లు కాడనో లేక ఒక బజార్లో అక్కడ కూర్చుంటే, పోయేవాడు వచ్చేవాడు వేస్తాడు, నాకు కావాల్సింది వచ్చేస్తుంది అని వాడు అనుకున్నాడు. ఒక తట్ట పెట్టుకున్నాడు, లేక ఒక గుడ్డ ఏదో ఒకటి వేసుకున్నాడు. ఒక 2-3 రోజులు ట్రై చేసినాడు. పర్లేదే వస్తున్నది, ఇప్పుడు కదా కొత్త, మనం పాత పడితే ఇంకా బాగా వస్తుంది అని అనుకున్నాడు. కూర్చున్నాడు, ఆనందంగా వస్తున్నది. ఈరోజు మీరు చూడొచ్చు, యూట్యూబ్లో కూడా చూపిస్తున్నారు, బ్రిడ్జిల కింద మూటలు కట్టి పెట్టేసి చనిపోతున్నారు. వాళ్ళ ఆలోచన ఓన్లీ డబ్బు సంపాదించడం మాత్రమే. కొందరి ఆలోచనలు, కొందరికి సంపాదించి అనుభవించే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు ఎంతసేపు అయినా సంపాదిస్తారు, దాన్ని అనుభవించే యోగం వాళ్ళకి లేదు. వాళ్ళకి దాని మీద ఫోకస్ పెట్టలే వాళ్ళు, అంటే దాని మీద మనసు పెట్టలే, దాని మీద ఆలోచించలే వాళ్ళు. సంపాదించేది మీద ఆలోచించినారు. నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు డబ్బును చూసి ఒక మనగాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవరు చెప్పండి? బిచ్చిగాళ్ళు మాత్రమే. నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ఎనీ టైం డబ్బును చూసేవాళ్ళు వాళ్ళు మాత్రమే. ధనవంతులు కూడా చూడండి, పొద్దున రెడీ అయిపోయినాడు, కూర్చునేసినాడంటే పోయినాడంటే ఇంకప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా డబ్బు పడతానే ఉండలా, వస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు కదా కంటితో. అంటే కంటితో చూపించడం వల్ల ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది వాళ్ళకి, ఆ ఎన్వైర్మెంట్ క్యాచ్ చేస్తుంది. వీడు ఆనందపడుతూ ఉంటాడు కదా, ఏమైనా ఒక రూపాయి వేసినాడు, ఒక 5 రూపాయలు నువ్వు పోయినావు, ఇంకొకడు ఒక 5, అబ్బా ఆనందపడుతూ ఉంటాడు. ఇంకొకటి ఎవరు పుణ్యాత్మ ఉండొచ్చు, ఒక 100 ఇచ్చేసినాడు అనుకో, అబ్బా ఇటువంటి పుణ్యాత్మలు ఒక 10 మంది తగిలితే దాలే అని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ మైండ్ ఆనందపడే కొద్దీ వాడు ఓహో డబ్బు వస్తే వీడికి ఆనందపడతాడు. వాడు చూసుకుంటాడు. మళ్ళీ వాడికి ఏం కావాలని తింటాడు. ఇప్పుడు హోటల్ కాడికి పోయి కూడా డబ్బు ఇచ్చుకున్నాడు, అయ్యా కొంచెం అన్నం పెట్టండి నాయనా అని పెట్టించుకొని తింటాడు. వాడికి కావాల్సింది తినేస్తాడు. వాడు అనుభవించేదానికి, ఆ డబ్బును అనుభవించే యోగం వాడు రాసి పెట్టుకోవాలి. అంటే వాడు రాసుకోవాలా, వాడు దాని మీద మనసు పెట్టలా, ఫోకస్ పెట్టలా, మైండ్ మళ్ళించలా. అంతే పోతాడు, రాత్రికి పడుకునే ముందు పోయి మొత్తం ఎంచుకుంటాడు, కట్టకడతాడు. డబ్బు నోట్లు ఎంత ఉన్నది, చిల్లరలు ఎత్తిపోయి అక్కడ గంటలు ఇచ్చేది మొత్తం కట్టి ఒక మూటలు వేసి దూరిగేసి ఆడ మూట కట్టి పెట్టేస్తారు. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏం చూసుకుంటారా, అది ఒక పిచ్చిగాడు పండుకుని ఉంటాడు, వాడి మూటలు అది ఏలికలు గొడ్లు పేలికలు ఏదో ఉంటాయని. కానీ దాంట్లో ఉండేది మగలక్ష్మి, అది వాళ్ళకి తెలియదు. అంటే వాడిని నమ్ముకున్నాడు, ఎలాగైనా సంపాదిస్తానని కోటీశ్వరులు ఉన్నారండి బిచ్చిగాళ్ళు. అది మీకు తెలిసే తెలియదు. వాడు బ్యాక్గ్రౌండ్ ఏమనేది ఒకసారి చూసినారని తెలిసిపోతుంది మీకు. ఆటోమేటిక్ వాళ్ళు సంపాదించి ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు డెవలప్ చేస్తారు. ఈ హైదరాబాద్లో ఉండేవాడు ఎక్కడో ఆంధ్రాలో నుంచి వచ్చి ఉంటాడు, కొన్ని ఉంటారు. ఈ నుంచి అప్పుడప్పుడు పంపించేస్తాడు ఆడికి, లేకపోతే ఎత్తిపించేసాను వచ్చేస్తారు. వాళ్ళు డెవలప్లో ఉంటారు. వాళ్ళని డెవలప్ చేయడం వీడి ఉద్దేశం. నా పిల్లకాయలు భార్య బాగున్నారా, పిల్లలు అందరూ బాగున్నారా, హ్యాపీ నేను సంపాదిస్తా అంటే వాడిని నమ్ముకున్నాడు, వాడికి ఎలా కావాలని ఊహించుకున్నాడు, వాడు పొందపడుతున్నాడు, వాడి దగ్గరికి వస్తున్నది. అంటే ఎనీ టైం డబ్బు మీద ఫోకస్ పెట్టండి. ఎగ్జాంపుల్కి కొంతమంది ఇప్పుడు కంటికి చూపిస్తేనే అది ఆనందపడుతుంది అన్నాను, కంటికి చూపిస్తేనే ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది అంటున్నాను. ఫోన్పేలు అంటున్నారు. కనీసం ఒక పానీపూరి తింటూ కూడా ఫోన్ ఎత్తుకొని స్కానింగ్కి తిరుగుతున్నారు. ఇక నీ కంటికే చూపించాలి, నీకేట డబ్బు వస్తుంది. ఇప్పుడు మీరు బట్టలు కొనాలంటే ఎంత చూస్తారండి? ఒక బట్టల షాపులకి లేడీస్కి వెళ్తే ఇంక చెప్పాలి, మళ్ళీ లేడీస్తో కూడా జెంట్స్ కానీ పోయినాడు అనుకో, వాడి పని అయిపోయా.
వాడు ఎప్పుడెప్పుడు ఇంటికి పోరా నాయన, వీళ్ళు ఎప్పుడు బయట వస్తారా నాయన అనుకోవాల్సిందే. వాళ్ళే ఆడ ఎత్తిపోయింది ఒక 5,000 అయితే వాళ్ళు రోజంతా కూడా చూస్తూ ఉంటారు. అంటే అక్కడ రకరకాలుగా ఉంటుంది, చూస్తారు దీన్ని. అంటే వాళ్ళకి నచ్చిన దాన్ని డబ్బు లేకపోయినా కూడా ఇది బాగుంది, దీన్ని ఎలాగైనా కొనాలనేసి ఆ కంటితో చూపిస్తారు కాబట్టి నచ్చుతుంది. కాబట్టి ఫోన్పేలు అనేది ఇది ఎమర్జెన్సీకి వాడాల్సింది, తప్పదు. ప్రతి చిన్న విషయాలు కూడా ఫోన్పేనా? నువ్వు డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు ఫోన్పే వాడితే డబ్బు ఎలా వస్తుంది మీకు? ఫోన్పే వాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపేయాలి, ఫోన్పే పంపించుకో, లేక గూగుల్ పే ఉంది, దేనికైనా పంపించుకో. నీ ఖర్చుకి, నువ్వు పెట్టే ఖర్చుకి ఒక టిఫిన్ తిన్నా కూడా జోబుల నుంచి లేక పర్సుల నుంచి డబ్బుని ముద్దు పెట్టి ఇవ్వలేకపోతున్నావే, నీ కంటికి నువ్వు చూపించలేదే, డబ్బు ఎలా వస్తుంది? కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో డబ్బును చూపించండి కంటికి. నేను నువ్వు నమ్ముకో, దాని కంటికి చూపిస్తూ ఉండు. అది నచ్చాలి, బాగా నచ్చిపోతుంది. ఇది ఉంటే చాలు, మనం అందంగా తయారవచ్చు, మేకప్ వేసుకోవచ్చు. రూమ్లో పోయి మేకప్ సెట్ కూర్చుంటే కదా తెలిసేది మీకు. ఆడ కూర్చున్నామంటే అబ్బా లిప్టిక్ అయిపోయింది ఎట్రబ్బా, అబ్బా పౌడర్ అయిపోయింది, మేకప్ సెట్ అయిపోయింది ఎట్రబ్బా అనుకునేది కాదు. ఎట్రబ్బా అంటే ఆ డబ్బు ఉంటే అది వస్తుంది, అంతే కదా. ఆ డబ్బు లేకపోయింది నువ్వు కొనలేవు, ఎలా కొంటావా? అందుకని నువ్వు నమ్ముకో, నీకు కావాల్సిన దాని మీద మనసు పెట్టు, దాన్ని ఊహించు, పొందబడతావు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు నమ్ముకో, నీకేం కావాలని ఊహించుకో. పాజిటివ్ థింకింగ్ ఉండాలండి. సార్ నువ్వు చెప్పినట్టు నేను నమ్ముకున్నాను సార్, ఏదో ఊహించి నేను రాలేదు కదా సార్. పాజిటివ్ థింకింగ్ కావాలి, నెగిటివ్ రాకూడదు. మళ్ళీ నెగిటివ్ పవర్ ఎక్కువ. ఒక్క నెగిటివ్ 100 నెగిటివ్నే తయారు చేస్తుంది, ఒక్క పాజిటివ్ 10 అంతవరకే తయారు చేయాలి. అంటే తక్కువే పవర్ పాజిటివ్కి. అందుకని డైలీ పాజిటివ్గా ఉంటే డైలీ సూపర్గా వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇలా చేయండి. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నన్ను నేను నమ్ముకొని నాకేం కావాలన్నా బలంగా ఊహించుకొని చాలా సులభంగా పొంది నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.